హీరో ట్యాగ్ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు మాత్రం మెగా హిట్ ను ఇప్పటి వరకు అందించలేకపోయారు. సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆ బిరుదును సార్థకం చేసే హిట్ కొట్టలేకపోయారు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సాయి తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సుప్రీం సినిమాతో మాస్ ఇమేజ్ ను కూడగట్టుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత మరో హిట్ కొట్టలేకపోయారు. ఏడాదికి 2-3 సినిమాలు చేస్తున్న ఈ మెగా హీరో అభిమానులు తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నారు. వివి వినాయక్, కృష్ణవంశీ, కరుణాకరన్ లాంటి స్టార్ డైరెక్టర్ల చేతిలో పడిన తేజు జాతకం మారలేదు. వరుసగా 6 ఫ్లాపులతో డీలా పడిన తేజు ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్రలహరి అనే ఓ ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేను శైలజ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఖచ్చితంగా తేజు హిట్ కొడతాడని నమ్మకంతో ఉన్నారు. కానీ తేజు తన ఫామ్ ను కొనసాగిస్తున్నారట. కళ్యాణి ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన చిత్రలహరి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమాను చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. చిత్రలహరి యావరేజ్ సినిమా అని, ఒకసారి చూడొచ్చని అంటున్నారు. సాయి తేజ్ సాలిడ్ హిట్ కోసం ఇంకా నిరీక్షించక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగున్నా దర్శకుడు సెకండ్ హాఫ్ ను మరీ సాగదీశారనే అభిప్రాయం ఎక్కువగా వెల్లడవుతుంది. సాయి తేజ్ నటన సినిమాకు ప్రధాన బలమని అంటున్నారు. కొత్త లుక్ లో ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ తో తేజు ఆకట్టుకున్నారట. సునీల్ కు మంచి పాత్ర దక్కిందని, మరోసారి ఆయన కామెడీ టైమింగ్స్ తో నవ్వించారని అంటున్నారు. వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా నవ్వించారట. ఇక పోసాని కృష్ణమురళి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనట. అంత బాగా చేశారట ఆయన. కళ్యాణి అందం, నివేద అభినయం బాగున్నాయని టాక్. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్, కామెడీ చాలా బాగున్నాయట. డైలాగులు కూడా సూపర్ అనే అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ తో దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాను మార్చేశారని పెదవి విరుస్తున్నారు. సెకండ్ హాఫ్ కూడా బాగుండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదంటున్నారు. స్లో నేరేషన్ తో విసిగించేశారట. దేవి శ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదొక యావరేజ్ మూవీ అనే టాక్ వినిపిస్తుంది. అంటే సాయి తేజ్ నిరీక్షణకు ఇంకా బ్రేక్ పడలేదు. హిట్ కోసం ఆయన ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి.